చంద్రబాబు సమర్థత కార్యదక్షతతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకారం అనే అంశంపై ఆయన మాట్లాడారు. వైసీపీ, టీడీపీ ఎంపీల పనితీరులో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పెమ్మసాని కోరారు. కార్యకర్తలకు రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి 14-19 మధ్య చేసినటువంటి కొన్ని నిధులు ఒక 180 కోట్ల రూపాయలు మీకు రావాల్సినవి రావలేదు. దీనికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేసినా చేయలేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో కంప్లీట్ గా మూసివేస్తే అవి ఈ రోజు తెరవలేని పరిస్థితిలో ఉన్నాం. కేంద్రం ఏమన్నా ఇస్తుందేమోనని మొదటగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం ఇవ్వని రోజు రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజు 2000 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులున్నాయి. రాత్రే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 2000 కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్పచెప్పారు, మందు అప్పచెప్పారు. బాబు గారు ఏం అప్పచెప్పారో తెలుసా? ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు. నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు. ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు. వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్ లో ఒక సెక్రటరీని అడిగా, మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని. ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని, కరువు ఉన్నాయని రెండింటికి డబ్బులు తీసుకెళ్లినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత. ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారో అని.